హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. ఈరోజు బ్రేకింగ్ న్యూస్. అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అక్టోబర్ 5న ఉంటుంది. వైల్డ్ కార్డ్గా వచ్చేవారు నైని పావని, రోహిణి, హరితేజ, ముక్కు అవినాష్. నైని పావని 7th సీజన్లో కంటెస్టెంట్గా వచ్చింది. పాపం ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయ్యింది. ఆ రోజు అమ్మాయి స్టేజ్ మీద చాలా ఏడ్చింది. ఇప్పుడైతే ఆమె బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ఎలా ఆడుతుందో చూద్దాం. చాలా యాక్టివ్ పర్సన్. యావరితో ఈమె చాలా రీల్స్ అయితే చేసింది. నెక్స్ట్ రోహిణి. ఈమె జబర్దస్త్లో మంచి పేరైతే తెచ్చుకుంది. ఈమె సీజన్ 3లో బిగ్ బాస్ వచ్చింది. ఈమె హౌస్లో ఉన్నప్పుడు హౌస్ రూల్స్ తెలియక కొంత ఇబ్బంది అయితే పడింది. రోహిణి మంచి కామెడీ పండిస్తుంది. కామెడీ పండించడంలో మంచి టైమింగ్ అయితే ఉంది ఈమెడికి. తరువాత హరితేజ, సీనియర్స్ యాక్ట్రెస్. ఈమె చాలా సినిమాలు చేసింది. ఫస్ట్ సీజన్లో హౌస్కి వచ్చింది. ఈమె కూడా మంచి కామెడీ చేస్తుంది. స్పాంటేనియస్గా కామెడీ చేయడంలో ఈమె మంచి దిట్ట. సీజన్ 1లో ఈమె చెప్పిన హరికథ ఇప్పటికీ మనం అందరం మర్చిపోలేము. ఇక నెక్స్ట్ ముక్కు అవినాష్. సీజన్ 4లో రోబోటాస్క్లో అమ్మ రాజశేఖర్ దగ్గర మాట్లాడుతూనే తనకు ఛార్జింగ్ పెట్టేసుకున్నాడు. ఇలా హౌస్లో ఏదో కామెడీ చేస్తూనే ఉన్నాడు. ఇలా ఎంటర్టైన్మెంట్ చేసేవారు హౌస్లో ఉండాలి. ఇక రోహిణికి ఇతనికి మంచి కాంబినేషన్ అయితే అవుతుంది. ఇప్పటికీ హౌస్లో ఎంటర్టైన్మెంట్ అయితే లేదు. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్కి బూస్ట్ అయితే వస్తుంది. గాండాంధకారంలో ఉన్న హౌస్లో కార్తీక దీపం వెలిగిస్తారేమో వీళ్ళందరూ చూద్దాం. ఇక ఇంకా కొంతమంది వైల్డ్ కార్డు ద్వారా వచ్చే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. ఇప్పటికే హౌస్ నుండి బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్ వెళ్ళిపోయారు. ఇక హౌస్లో ఉన్నది 11 మంది మాత్రమే. ఈ వైల్డ్ కార్డు ద్వారా హౌస్కి కళ వస్తుందేమో చూద్దాం. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.